హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో జూలై నెలలో 2023 సంవత్సరంలో మనకి ముఖ్యంగా జరుపుకోవాల్సిన పండుగలు, అలాగే శుభతిథులు, శుభముహూర్తాలు, పండుగలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనకి జూలై నెలలో ఆషాఢ మాసము మరియు అధిక మాసము అనేది రాబోతుందండి. కాకపోతే ఈ రెండు మాసాలు అనేవి కూడా, అంటే ఈ నెల అంతా కూడా మనకి పెళ్ళిళ్ళు ముహూర్తాలు అనేవి ఉండవు. అలాగే గృహప్రవేశాలకి, నూతన గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉండవు. కాకపోతే మనకి బారసాల చేయించుకోవాలన్నా, శ్రీమంతాలు, నామకరణాలు, తలనీలాలు, అలాగే పిల్లల్ని స్కూల్లో చేర్పించడం, అక్షరాభ్యాసము, ఇలాంటివన్నీ కూడా, వ్యాపారాలు, క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో అనేది నేను ఇంకొక దాంట్లో చూపిస్తానండి, ఏ డేట్స్ అనేవి మంచివి అని. ఇవాళ వీడియోలో అయితే మనకి ముఖ్యమైన పండుగలు, అంటే ఈ 2 మాసాలు శుభముహూర్తాలు లేకపోయినప్పటికీ మనకి పండుగలు, వ్రతాలు అనేవి ఉంటాయండి. చాలా మంచి మాసాలు పూజలకు అన్నిటికీ కూడా. అయితే ఏంటి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం. మనకి శనివారం రోజున త్రయోదశి తిథి ఉన్నప్పుడు శని త్రయోదశి అనేది వస్తుంది. మనకి ఈ జూలై నెలలో 2 సార్లు శని త్రయోదశి వస్తుంది. ఎవరికైనా శని పరంగా ఏవైనా ఇబ్బందులు, అలాగే ఏవైనా శని దోషాలు ఉన్నప్పుడు ఈ రోజున నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయించుకుంటే, అంటే శని మహాత్ముడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. కాబట్టి శనివారం మనకి 1 అనేది శని త్రయోదశి, 2 చతుర్దశి, 3 పూర్ణిమ. ఈ రోజునే మనము దీనిని వ్యాస పూర్ణిమ అని, లేకపోతే ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, శివశయనం, మహాషాఢి అని కూడా అంటారు. ఈ పూర్ణిమ రోజు గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజున మనము గురువును ఆరాధించడం వలన చాలా విశేషమైన ఫలితాలు చేకూరుతాయి. అలాగే వ్యాస పూర్ణిమ, అంటే వ్యాసుడు జన్మించాడు కాబట్టి, వ్యాస మహర్షి జన్మించిన రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అలాగే 4వ తేదీ ఆషాఢ కృష్ణపక్షం అనేది ప్రారంభమవుతుంది. 5వ తేదీ మనకు చాతుర్మాస దీక్ష అనేది 2వది, అంటే 2 నెలలు అంటారు కదండి, మొత్తం 4 నెలలు కదండి, 2వ నెల అనేది ప్రారంభం అవుతుంది. అలాగే 6వ తేదీ సంకటహర చతుర్థి జరుపుకోవాలి. గురువారం రోజున మనకి సంకట చతుర్థి జూలై నెలలో రాబోతోంది. అలాగే 10వ తేదీ సికింద్రాబాద్ ఉజ్జయిని దేవి అమ్మవారి మహంకాళి జాతర అన్నమాట. 9వ తేదీ ప్రారంభం అవుతుంది, అలాగే స్టార్ట్ అనేది అవుతుంది. అలాగే 10వ తేదీ కూడా జాతర అనేది ఉంటుంది. దాంతోపాటు 13వ తేదీ సర్వ ఏకాదశి. అలాగే ఈ ఏకాదశి రోజున గురువారం రోజు వచ్చింది కాబట్టి గురువార వ్రతం అనేది చేపట్టవచ్చు. ఈ గురువార వ్రతం అనేది ఎలాగ చేయాలనేది నేను నా ముందు వీడియోస్లలో చూపిస్తాను. ఈ గురువార వ్రతాన్ని 5 రోజుల పాటు, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 5 రోజుల పాటు చేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే ఆ ఒక్కరోజైనా గురువార వ్రతం, సాయిబాబా వ్రతం కానీ, రాఘవేంద్ర స్వామి వ్రతం కానీ అది చేసుకుంటే చాలా మంచిది. అలాగే 15వ తేదీ శని త్రయోదశి అండి. మళ్ళీ మనకు త్రయోదశి తేదీ అనేది శనివారం రోజున కలిసి వచ్చింది కాబట్టి జూలై నెలలో 1వ తేదీ మరియు 15వ తేదీ అనేది శని త్రయోదశిగా మనము జరుపుకోవచ్చు. అలాగే మనకి 16వ తేదీ బోనాల పండుగ, అంటే హైదరాబాద్, మనం సికింద్రాబాద్ది కాకుండా హైదరాబాద్ మహంకాళి తెలంగాణలో చాలా ముఖ్యంగా చేసుకుంటారండి ఈ జాతరని. అలాగే ఈ రోజున మాస శివరాత్రి అనేది కూడా జరుపుకుంటుంది. ప్రదోష వ్రతము అంటారు కదా, అలాంటివి కూడా ఈరోజు చేసుకోవచ్చు. 17వ తేదీ అమావాస్య. ఈరోజు ప్రత్యేకించి సోమవారం రోజున అమావాస్య వచ్చింది కాబట్టి దీనిని సోమ అమావాస్య అంటారు. అలాగే దక్షిణాయన పుణ్యకాలం అనేది కూడా ఉంటుందన్నమాట. 17వ తేదీ సోమ అమావాస్య. మనం ఈ రోజున శని మహాత్ముడి కాదు, శివుడికి పూజ చేసుకుంటే చాలా మంచి, శివ పూజలు అనేవి చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఇస్తాయి. అలాగే 18వ తేదీ మనకి అధిక శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. నిజ శ్రావణ మాసం వేరండి, అధిక శ్రావణ మాసం వేరండి. వీటి గురించి అన్నిటి కూడా నేను ఆల్రెడీ వీడియోస్లలో పోస్ట్ చేశాను. ఆషాఢ మాసంలో ఎలాగైతే మనకు ముహూర్తాలు ఉండవో దీంట్లో కూడా ఉండవు. కాకపోతే ఇందులో ఎటువంటి వాటికి, అంటే పెళ్లి చూపులు కూడా మనకి ముహూర్తాలు ఉండవు. కానీ ఇక్కడ అధిక మాసంలో మనకి పెళ్లి చూపులు అలాంటివి చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను. అలాగే 19వ తేదీ చంద్రోదయం, 20వ తేదీ పుష్యమి కార్తె అనేది ప్రారంభమవుతుంది. అలాగే 29వ తేదీ మదత్రయ ఏకాదశి, అలాగే మొహరం పండుగ, ముస్లిమా చేసుకునే ముఖ్యమైన 29వ తేదీ మొహరం పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఇవండి ఇవాళ వీడియోలో అధిక మాసము, అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, అలాగే ముఖ్యమైన పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. అలాగే ఈ రోజులలో ఏ రోజు మనకి మంచిది, అలాగే ఏ తిథి అయితే మనకి శుభకార్యాలకి పనికొస్తుంది అనేది నా ముందు వీడియోస్లో నేను మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను. దానికోసం మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన
భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.